సార్, అమరావతిపై అంబటి నోరు జారారని వస్తున్న వార్తల నేపథ్యం, మరోపక్క అసలు అమరావతిలో ఏం జరుగుతుంది, ప్రభుత్వ అడుగులు ఎలా ఉన్నాయి? ఈ అమరావతి అనేది ఇలా నిరంతరం ఒక సమస్యలాగా మారడము, దాని మీద ఎవరు ఏది పడితే అది మాట్లాడడం నిజంగా ఆందోళన కలిగిస్తుంది. మాజీ మంత్రి వైసీపీ తరఫున ప్రధానంగా మాట్లాడే అంబటి రాంబాబు గారు ఆయన నిన్న మాట్లాడుతూ ఉన్నారు, చంద్రబాబు మీద విమర్శలు చేయండి, అదేమి రాజధాని అందులో అలా ఉండడంలో 3 రాజధానులన్న జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉన్నా మొదట ఆలోచనలోనో ఇప్పుడు చంద్రబాబు పాత్ర కూడా ఉండకపోదు. అది నేను చంద్రబాబు గారి గురించి తర్వాత మాట్లాడతాను. కానీ అంబటి రాంబాబు ఏమంటారు, అసలు ఎవరు అడిగారు నిన్ను ప్రపంచ రాజధాని పేరుతో మోసం చేస్తున్నావు, అసలు మాకు అవసరం ఏముంది, ఈ పద్ధతిలో అవసరం ఏముంది అని. ఇంకొకటి ఏమో చాలా పెద్దవి చెప్పేస్తున్నారు, అక్కడ ఏం చేయడం లేదు. రాజకీయంగా చంద్రబాబుని అంటాం కాదు, ఇక్కడ అమరావతికి సంబంధించిన ప్రజానీకము అక్కడ ఆలోచనలు ఆగిపోయింది, మళ్ళీ ముందుకు రావటం అన్న అవసరమే ఇప్పటికీ వైసీపీ గుర్తించదా? కొద్ది రోజుల కిందట ఈ సమస్య మీదనే కదా కొంతమంది జర్నలిస్టులు మాట్లాడిన దాంతో అది తీవ్రమైనటువంటి రాష్ట్రంలో దుమారానికి దారితీసింది. అందులో మీడియా స్వేచ్ఛ, అరెస్టులు, చట్టాలు అది వేరే విషయం. కానీ ఒక రాజధాని ఇంకా రూపొందవలసిన రాజధాని మీద ఎవరు అడిగారు, ఎవరు వచ్చారు, ఒక మాట కాదు, ఇవి ఒకరు అన్నది కూడా కాదు. నేను తర్వాత చెక్ చేశాను, ఆయన చాలా దూరం మాట్లాడారు. మాకెందుకు, అదైతే మాకెందుకు, ఇలా అయితే మాకెందుకు అనే పద్ధతిలో. అంటే అసలు అమరావతి మిథ్య అనే విధంగా మాట్లాడడం వల్ల పెద్ద ఉపయోగం లేదు. అమరావతిని వాస్తవం చేయడం కోసం పని చేయాల్సిన అవసరం ఉంది. అక్కడ వైసీపీ వాళ్ళు నిజానికి ఆ విషయంలో దిద్దుబాటు చేసుకోకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. అంబటి రాంబాబు లాంటి వాళ్ళు ఈ మాటలు మాట్లాడడం వల్ల ఆ పార్టీకి ఇంకా నష్టం కలిగిస్తున్నారు కూడా. ఎందుకంటే వైసీపీ మొన్న ఓడిపోవడానికి కారణమైన అది వాళ్ళు అంటారు కదా, అమరావతిలో మున్సిపాలిటీలు గెలిచాము, లేకపోతే పంచాయతీలు గెలిచాము, అది కాదు సమస్య. రాష్ట్రంలో ఒక ఇంప్రెషన్ ఏమిచ్చింది, రాష్ట్రానికి రాజధాని లేకుండా అడ్డుపడుతున్నారనే ఒక భావన మీకు ఎంత నష్టం చేసింది. రెండవది, అమరావతి కోసం జేఏసీ అనో ఇంకోటనో పోరాడుతున్నటువంటి వాళ్ళ మీద చేసినటువంటి నిర్బంధము, లేకపోతే లాఠీ చార్జీలు, ఇవన్నీ ఎంత నష్టం కలిగించాయి. ఇప్పటికైనా దాని నుంచి చక్కదిద్దుకునే బదులు అదెవరు అడిగారు, ఇదెవరు అడిగారు, 3 రాజధానులు ఎవరు అడిగారు, అలా అయితే ప్రపంచ స్థాయి రాజధాని అని ఎవరు అడగలేదు. ఓకే, ఆంధ్రప్రదేశ్ రాజధాని అనుకుందాము. 3 రాజధానులు ఎవరు అడిగారు? 3 రాజధానులు కట్టారా? మీరు చేసింది కాస్త నడిచిందా? 3 రాజధానుల కోసం విశాఖపట్నంలో రిషికొండలో మీరు కట్టారు, పోనీ సీఎంఓ అని మీరు చెప్పారా? చెప్పలేదు. దేనికి సమాధానం లేదు. అంటే ప్రత్యర్థుల మీద వాళ్ళ పొరపాట్లు లేకపోతే లోపాలు ఎత్తి చూపడం అనేది ఇంకోటి. ఇప్పుడు బొత్స నిజానికి చాలా జాగ్రత్త మాట్లాడతారు, కానీ ఆయన ఇక్కడ అదే శ్మశానం అది ఇది అనేసరికి ఇవన్నీ యాంటీ సెంటిమెంటల్ నెగిటివ్ టాక్ అబౌట్ ఎన్ అప్కమింగ్ క్యాపిటల్, మచ్ నీడెడ్ క్యాపిటల్, చాలా అవసరమైన అనివార్యమైన తప్పకుండా రావాల్సిన రాజధాని మీద మాట్లాడితే ఏముంది. కాబట్టి అంబటి ఇలాంటి మాటగారి తన వాక్చాతుర్యాన్ని సానుకూల దిశలో ఉపయోగిస్తే వైసీపీకి తప్ప దాన్ని ఏదో శాపనార్థాలు పెట్టినట్టుగా చేస్తే కాదు. ఇది ఆయనకు సంబంధించి చాలా ఉన్నాయి మీకు చెప్పాలంటే. ఆయన మాట్లాడినవన్నీ మీడియాలో చాలా విస్తారంగా వచ్చాయి. మీరు తర్వాత వాటిని కూడా మీరు డిస్ప్లే చేయొచ్చు.